గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటో చాలా చక్కగా వివరిస్తున్నారు. చూద్దాం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. చాలామంది క్రైస్తవుల గురించి ఈ వాక్యాన్ని మనము పౌలు గారు చెప్పుంటారని అర్థం చేసుకోవాలి. చాలామంది క్రైస్తవులను ఎందుకు అంటున్నానంటే, ఈ రోజున ప్రపంచ జనాభాలో క్రైస్తవులు ఎక్కువ. కానీ అందరు క్రైస్తవుల్లో ఈ వచన ప్రకారంగా పేరుకి క్రైస్తవులని చెప్పి దేవుని ఎరుగని వారు ఎక్కువ మంది ఉన్నారు. క్రైస్తవులు రెండు రకాలు. దేవుణ్ణి తెలుసుకున్నవారు అని, దేవుణ్ణి తెలుసుకున్నాము అని తమకు తాము చెప్పేవారు. రెండో రకం, వారి నిజ జీవితంలో నిజముగా వీళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న ప్రజలు అని వాళ్ళ యొక్క వాళ్ళ జీవన విధానం ద్వారా ఇతరులకు చూపించేవారు. క్రైస్తవ్యం ఎక్కడ కూడా మాటలతో కూడింది కాదు, అది క్రియలతో కూడిందే. ఒక వ్యక్తి యేసు ప్రభువుని పరమ తండ్రిని తెలుసుకొనటం వల్లే పరలోకానికి నిత్య జీవానికి వెళతారని స్వయంగా యేసు ప్రభు చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసు క్రీస్తును తండ్రిను సంపూర్ణంగా ఎరుగుటయే నిత్య జీవము అనే వాక్యం మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని ఎరుగుట అంటే ఏంటి, దేవుణ్ణి తెలుసుకొనుట అంటే ఏంటి? యోహాను భక్తుడు చాలా చక్కగా దీన్ని వివరిస్తారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు అబద్ధీకుడు, వానిలో సత్యము లేదు. దీన్ని బట్టి దేవుణ్ణి ఎరిగి ఉన్నాము అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే బైబిల్ అంతా వస్తే దేవుని ఎరిగిన వారం కాము. బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నిసార్లు చదివామా, ఎంతమందికి ఎన్ని ప్రసంగాలు చేసామా, ఇవన్నీ కూడా దేవుని ఎరుగుట కాదు. యేసుక్రీస్తు దేవుడని విశ్వసించుట వల్ల కూడా దేవుని ఎరుగుట కాదు. యాకోబు భక్తుడు చక్కటి మాట అంటారు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం ఎందుకు, దయ్యాలు కూడా దేవునికి నమ్మి వణుకుతున్నాయి అంటారు. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో. కాబట్టి వాక్యం తెలుసుకొనుట దేవుని ఎరుగట కాదు, దేవుని విశ్వాసం ఉంచుట దేవుని ఎరుగట కాదు, దేవుని గురించి నీ లోకానికి ప్రకటించుట కూడా దేవుని ఎరుగుట కాదు. కొంతమంది, మేము చాలా రెగ్యులర్గా చర్చికి వెళ్తామండి, 4 తరాల నుంచి క్రైస్తవులు అండి, ఎవ్రీడే బైబిల్ చదువుతానండి, సమయం ఉన్నప్పుడు ఇతరులకి దేవుని వాక్యాన్ని బోధిస్తానండి, ఇంకా చాలా చాలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుని ఎరుగట కాదట. ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వారసుడు కానే కాడు అని మత్తయి 7:21 చెప్తున్నాడు. మరి వాట్ ఈజ్ నోయింగ్ గాడ్? దేవుణ్ణి తెలుసుకున్నట్టు వీళ్ళందరూ కూడా దే నో అబౌట్ జీసస్, దే డోంట్ నో జీసస్. యేసు క్రీస్తు గురించి తెలుసుకుంటారు రకరకాల బైబిల్ స్టోరీస్ చదివి, కానీ యేసు క్రీస్తుని పర్సనల్గా తెలుసుకోవడం అంటే ఏంటి? యేసుక్రీస్తుని తెలుసుకోవడం అంటే ఆ యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం పెట్టుకోవడం, పర్సనల్ రిలేషన్ విత్ జీసస్ క్రైస్ట్. పర్సనల్ రిలేషన్ విత్ జీసస్ క్రైస్ట్ అంటే అది ఎలా ఉంటుంది? ఆయనతో కలిసి జీవించుట, ఆయనతో నడువుట, ఆయన వాక్యాలను మనం ప్రేమించుట, ఆ వాక్యానుసారంగా నడుచుట. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రేమ అంటే ఎలా ఉంటుందో, యేసుక్రీస్తు యొక్క దీనత్వం అంటే ఎలా ఉంటుందో, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత ఎలా ఉంటుందో, మనము ఈ లోకానికి మన క్రియల ద్వారా, మన జీవన విధానం ద్వారా, బ్రతికే జీవితం ద్వారా ఈ లోకము మనల్ని చూడాలి. ఈ లోకం మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఉదాహరణకి కొర్నేలి ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఒక శతాధిపతి.
ఆయన గురించి పేతురుకి నేను ఇంత భక్తుడినండి, నేను ఇంత విశ్వాసినండి అని ఆయన చెప్పుకోలేదు. ఒక అన్యుడై ఉండి యూదులు వెళ్ళి భక్తుడైనటువంటి పేతురుకి కొర్నేలి ఎటువంటి వాడో వారు సాక్ష్యం చెప్పారు. ఎంత ప్రార్థనాపరుడో, ఎంత భక్తిపరుడో, ఎంత యథార్థవంతుడో ఆయన దగ్గర ఆయన చూస్తున్న ప్రజలు సాక్ష్యం చెప్పారు. కాబట్టి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, నేను దేవుని ఎరిగిన వాడిని మనం చెప్పడం కాదు, మన క్రియలు చెప్పాలి, మన జీవితం, మన జీవన విధానం చెప్పాలి. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో, ఎవరి ఫ్రెండ్స్ మధ్య ఉన్నామో, మన కుటుంబంలో ఎవరి మధ్య మనం పెరిగి ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్నామో, వీరందరూ కూడా మనలో యేసయ్య ప్రేమ, యేసయ్య దీనత్వము, యేసయ్య పరిశుద్ధతను చూచినప్పుడు ఇతడు నిజముగా దేవుని ఎరిగిన వాడని లోకమే సాక్ష్యం చెప్తుంది. కాబట్టి ఎంత వాక్యం వచ్చినా, ఎంత బాగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినా పరలోకానికి చేరలేము. నమ్మిన వాక్యము, విశ్వసిస్తున్న వాక్యము, బోధిస్తున్న వాక్యము మన క్రియల్లో ఉండాలి. ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధ ఆత్ముడు మన సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన అడుగుదాం, మన ప్రయత్నం చేద్దాం. మన శక్తికి మించిన దానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాడు. మన క్రియల్లో దేవుని ప్రేమ, దేవుని దీనత్వము, దేవుని పరిశుద్ధత సంపూర్ణంగా ఈ లోకానికి చూపిద్దాం. దేవుడు అలా జీవించటానికి ఆయన ఆత్మ సహాయము, వాక్య సత్యము సమృద్ధిగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మేమందరము నాయనా ఎక్కడున్నా, ఎవరి మధ్యనున్నా, చిన్న ఉద్యోగాలైనా, పెద్ద ఉద్యోగాలైనా, ధనిక స్థితిలో ఉన్నా, భేద స్థితిలో ఉన్నా, నిన్ను తెలుసుకున్న వారమై, నిన్ను ఎరిగిన జనముగా నీ యొక్క వాక్యముతో అయా మేము శుద్ధి చేయబడి ఎల్లప్పుడూ నీతో జీవిస్తూ నేను కలిగి ఉండి ఈ లోకానికి నిన్ను చూపించగలిగే నీ ప్రేమ, నీ దీనత్వము, నీ పరిశుద్ధత సంపూర్ణంగా మాకు దయచేసి మమ్మల్ని రక్షించి అయా నీవు మా నిమిత్తము సాక్ష్యం చెప్పులాగా అయా నీవు నాయనా నీకు ఎరిగిన వారముగా, నిన్ను ఎరిగిన వారమైనటువంటి ప్రజలముగా నీవే మా గురించి సాక్ష్యం చెప్పులాగుని మేము జీవించే జీవితం మాకు, మా కుటుంబాలకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తూ నీ పాదాలకు మమ్మల్ని అప్పగించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనల్ని సర్వసత్యంలో నడిపించి దీవించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.